పొద్దున్నే లేసాము. రిచ్చమ్మ అయితే ఇంకా లేవలేదు. పెద్దమ్మ నేనైతే లేచినాము. పాలు వేయలేదు. ఇడ్లీలకైతే నానబెట్టాను. మంచిగా కలిపి అయితే పెట్టుకున్నా. ఇడ్లీ పాత్రలో అయితే వేసుకున్నాము. కుక్కర్ అంటాం ఏడుంది. చాలా రోజులు అవుతుంది కదా, ఇలా చేయట్లేదు అనేసి పక్కకు పెట్టేసిన. అంతే కదమ్మా. రిచ్ ఇడ్లీలు అన్నది. నాకు దోశ కావాలా రేపు దోశలా? రోజుకి ఒక టిఫిన్ చేసుకున్నాను కదా. సరుకులు నిన్ననే కదా వచ్చింది. సరుకులు నిన్ననే వచ్చినాయి కాబట్టి రోజుకో టిఫిన్ చేసుకొని తింటావు. నా దోశ అంటే ఇష్టం మరి. ఇది కొంచెం లూజ్ ఉన్నది, టైట్ చేద్దాము. రైట్. కొంచెం ఆయిల్ ఒక గిన్నెలో వేసుకుందాం. చిన్న గిన్నె చాలు. నువ్వు ఎప్పుడు వేసేది ఈ గిన్నెలేగా? వీటన్నిటికీ ఆయిల్ ప్రెస్ చేద్దాం. లేచిందా? లేచినవా? రేపు సివిల్ డ్రెస్, సాటర్డే సివిల్ డ్రెస్. రైట్. ఇవన్నీ అయిపోయినాయి. ఇది పక్క పెడదాం. ఇంకో వాయిక్ అయితే అవుతుంది అనమాట. ఎక్కువ అయితే కావచ్చు కొన్ని. ఇందులో పోద్దాం. ఎక్కువైనాయి అనుకో మళ్ళీ ఇక ఇడ్లీల మీదకి వస్తూ ఉంటాయి. ఇడ్లీలు మెత్తగా అవుతాయి. గయ్యం సరిపోతాయి. చాలు ఆవిరి కుడుకుతాయి. ఒక గంట అయితే అవుతుందిగా. ఒక వాయి అయినాక నేను రెడీ అయితే నాకు పెట్టవా ప్లీజ్? సరే అవి నాకు పల్లీలు మాట ఎక్కువ అయితే. రైట్. మంచిగా ఉన్నాయి పల్లీలు అయితే. డాడీకేమో వడలు కావాలి, నీకేమో దోశ కావాలి, రిచ్కేమో ఇడ్లీ కావాలి. చెయ్యి మరి. చేస్తా ఎందుకు చేయనే? ఇవాళ ఇడ్లీ చేసినావు కదా రిచ్ కోసం. నాకు రేపు దోశ చేయాలా, డాడీకి ఎల్లుండి అదే వడ చేయాలా. చేస్తావా? సరే. లైనింగ్ వేసుకున్నాము ఒకసారి. అబ్బో పేరుకున్నాం. ఆయన ఇడ్లీ కూడా స్టవ్ ఆఫ్ చేసిన. ఈ పొట్టు తీసుకున్నాం.
డాడీకి ఇట్లా వేయించినవి పెడితే ఇష్టం తెలుసా, అన్నంలో తింటారు. పద వస్తున్నా, తర్వాత పెడతా కనుక. ఇది బయట తీసుకొని వద్దాము, పొట్టు తీసుకొని వద్దాం. గిన్నెనా వద్దులే, నా చేయితో అంటే అప్పుడు అంటే వేడిగా ఉన్నప్పుడు అంటే గిన్నెతో అంటే ఏం కాదు, కానీ చల్లగా అయిపోయింది కదమ్మా. లే 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 లే. మీద పడుతుంది దూరం. తీసుకున్నారు కదా. పొద్దున్నే పల్లీలు తినొద్దు, ఆగమ్ము, తర్వాత తిందుగా. నాకు చట్నీ చేసినప్పుడు ఎలా ఇంతే. ఇంకా అయిపోయింది, క్లీన్ అయిపోయింది. ఆగం ఇచ్చు, ఆగు కొంచెం. నువ్వు వేసుకోపో, డ్రెస్ వేసుకోపో. డ్రెస్ అంటే వేసుకున్నావా? డ్రెస్ బెల్ట్ పెట్టుకోపో. పెట్టుకోవాలి మరి, మాటలు బాగా మాట్లాడతావు. మిక్సీ గిన్నె ఏదమ్మా, గిన్నె కొంచెం చింతపండు వేసుకుంటే బాగుంటుంది, కానీ దగ్గుతారు కదా. ఉంది చింతపండు. ఇటీ బెల్ట్, ఇటీ బెల్ట్ పెట్టినాక మళ్ళీ టై పెట్టండి రా. ఇటు జరు, తర్వాత పెడతా కానీ కొద్దిసేపు ఆగు. ఈ చట్నీ ఒక్కటి చేస్తే కథ తిందురు మీరు. రైట్ వెళ్ళు. అదే సాక్స్లు వేసుకోపో. నేను వేసుకోను, లాస్ట్ వేసుకుంటా. కాలుతుంది. అందుకే నేను మనది ఇడ్లీ కుక్కర్ సరిగ్గా ఉండదే, అందుకే నేను ఎక్కువ చేయను. జరుగులే కొంచెం ఎక్కువైనా ఇడ్లీలల్లో వీటిలల్లో కదా అతుక్కుంటుంది అన్నట్టు. ఈ పైన ఏమో మంచిగా వస్తాయి, కానీ ఒకటి పోనీలు. ఇంకా పైన చూడ ఎంత స్మూత్గా వచ్చినాయో, మళ్ళీ కింది మంచిగానే ఉన్నాయి. మధ్యలో పాడేతుంది, అతుక్కుంటాను. మమ్మీ మాకు పెడతావా? చట్నీ కాదు, మిక్సీ పట్టుకొని వస్తాను.
మిక్సీ అయితే పట్టేసి పడతాం అయిపోతుంది. పెట్టినాయో మీకు రిచ్చు రిచ్చు పెట్టినా అమ్మాయిగా మళ్ళీ తర్వాత పెట్టుకోండి తిన్నాక. రెండిట్లే ఓకే ఫ్రెండ్స్, ఇక పిల్లలు అయితే ఇక తినేసి అయితే వెళ్ళిపోతారనమాట స్కూల్కి అయితే. ఇంకా జుట్లు అయితే వేయలేదు, ఇక జుట్లు వేసి అయితే తినిపించేసి అయితే స్కూల్కి పంపించేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.